వాస్తవంగా గ్యాసు, పెట్రోల్, డీజిల్ ఈ వ్యవహారాలను పర్యవేక్షించాల్సింది ఎవరు? సివిల్ సప్లైస్ శాఖ, పౌర సరఫరాల శాఖ. ఎవరు దాని మంత్రి? నాదెళ్ల మనోహర్. ఆయనకి ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు పరంపదించడం వలన ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం సమీక్షించాలి. ఆయన వాళ్ళతో సమీక్షిస్తున్నారు. కానీ వాళ్ళకి చేతకాక చేతులెత్తేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యారు. మొన్న దీనప్పుడు కూడా అంతే కదా, గ్యాస్ అప్పుడు కూడా స్టిల్ నౌ గ్యాస్ ప్రాబ్లం అట్లాగే ఉంది. పరిష్కరించినట్టు అయితే బుకింగుల సంఖ్య తగ్గింది అంతే, భయం తగ్గాక. కానీ బ్లాక్లో అమ్మకాలు స్టిల్ నౌ అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు ఇది నడుస్తుంది. పౌర సరఫరాల శాఖ అన్నటువంటి చాలా గుండెకాయ లాంటి శాఖ. అక్కడ తేడా వస్తే పబ్లిక్లో మైనస్ అవుతుంది. ఇక్కడ ఆ శాఖ తీసుకున్నటువంటి నాదెళ్ల మనోహర్కి ఇప్పుడు చంద్రబాబు ఇన్వాల్వ్ అయి చేస్తే కానీ పరిష్కరించలేరు అన్నటువంటి ఫీలింగ్ ఈయనకి ప్రయోజనం అవుతుందా, నష్టం అవుతుందా?